చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత. హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న శివాజీ గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, సగం సగం బట్టలు వేసుకోకుండా అమ్మా, అది మన ఇంట్లో కూడా చెప్తారు. సో ఎవరన్నా మంచి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక 2 మాటలు మాత్రం జారారు, అది నేను కూడా ఒప్పుకోను. సో నాకు ఇన్స్టాలో ఒక 2-3 మెసేజెస్ వచ్చాయి, ఇంకా వచ్చి ఉంటాయి. నేను యాక్చువల్లీ ఇన్స్టా మెసేజెస్ చూడను. సో నాకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నాను. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. దాన్ని పట్టుకొని ఒక 2-3 మాత్రం రెచ్చిపోతున్నారు. అమ్మ, మీరు చేసుకుంటే చేసుకోండి, దయచేసి అలాంటి సలహాలు, అంత ఫ్రీడమ్ మాకు లేదా అనేది వేరే వాళ్ళకి నేర్పించకండి. ఆడపిల్లలకి దయచేసి మీరు వేసుకుంటే వేసుకోండి, బీచ్లో మొత్తం కనిపించేలాగా, లేదంటే మొత్తం ఇప్పేసుకొని తిరగండి. అంతేగాని ఒకరికి మాత్రం అలాంటి సలహా ఇవ్వకండి.